అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది ఏపీ సర్కార్. రాజధానిలో రోడ్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనం సహా కీలక నిర్మాణాలకు సీఆర్డీఏ అనుమతినిచ్చింది. మరోవైపు తమపై బురద జల్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు మంత్రి నారాయణ. ఏపీలోని కూటమి సర్కార్ రాజధాని ప్రాంత అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఇటీవలే జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేయించిన చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే రాజధాని అభివృద్ధి కోసం ఇతర బ్యాంకుల నుంచి నిధులు సేకరిస్తోంది. తాజాగా రాజధాని ప్రాంతంలో రోడ్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనం, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. 24,276 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు అనుమతులిచ్చింది. మొత్తం అంచనా వ్యయం 62,000 కోట్ల రూపాయలు కాగా ఇప్పటి వరకు 45,249 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు సీఆర్డీఏ నుంచి అనుమతులు వచ్చాయన్నారు మంత్రి నారాయణ. 276 కోట్లకి యాక్చువల్గా అప్రూవల్ చేయడం జరిగింది. మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి. దానికి గాను ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. మిగతావి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు రాజధాని అమరావతిలో 2 సంవత్సరాల్లోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. నిర్మాణ సముదాయాలను 9 నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఐకానిక్ టవర్ల కోసం 4,665 కోట్లు, ఏపీ హైకోర్టు నిర్మాణానికి 1,048 కోట్లు, అసెంబ్లీ భవనానికి 768 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని వివరించారు. మరోవైపు తమ ప్రభుత్వంపై బురద చల్లడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు నారాయణ. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏదో బురద చల్లటం, వాళ్ళకి బురద చల్లటం తప్పితే ఏమీ తెలియదు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది? ఆ రోజు 2017 అలా ఉన్నాయి రేట్లు. అవి మేము ఫైనలైజ్ చేసింది కాదు, సిఆర్డీఏ ఫైనలైజ్ చేసింది కాదు. ఏ టీమ్ ఆఫ్ చీఫ్ కమిషనర్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో డిసైడ్ చేస్తారు. ఆ రేట్లని ఎనీ డిపార్ట్మెంట్ ఫాలో కావాలి. ఆ రేట్లు తీసుకున్నాం, సిఆర్డీ చేసిన రేట్లు కాదండి ఇవన్నీ. ఓవైపు పోలవరం నిర్మాణం, మరోవైపు రాజధాని అభివృద్ధి సహా కీలక అంశాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళుతోంది కూటమి సర్కార్. వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెట్టేందుకు తమకు అధిక సమయం పడుతోందని చెబుతోంది.